బాగున్నారా అండి? ఓకే. యెషయా గ్రంథము 62:11. ఆలకించుడి, భూదిగంతుల వరకు యెహోవా సమాచారము ప్రకటింపచేసి ఉన్నాడు. ఇదిగో రక్షణ నీ యొద్దకు వచ్చుచున్నది, ఇదిగో ఆయన ఇచ్చు బహుమానము ఆయన యొద్దనే ఉన్నది, ఆయన ఇచ్చు జీతము ఆయన తీసుకొని వచ్చుచున్నాడు. జీసస్ కాల్స్ సంస్థ యొక్క అటువంటి ముఖ్య ఉద్దేశము ప్రేయింగ్ ఫర్ ద వరల్డ్. లోగో ఉంటుంది, మీరు చూసింటారు. ప్రేయింగ్ ఫర్ అస్ కాదు, ప్రేయింగ్ ఫర్ ద వరల్డ్. ఈ ప్రపంచం కోసం ప్రార్థన. యువర్ సారో విల్ బీ టర్న్ ఇన్ టు జాయ్. మీ దుఃఖము సంతోషముగా మారును. ఇది దినకరన్ గారి యొక్క విజన్. కాబట్టి ఈ జీసస్ కాల్స్ అనేది ఒక సంఘం కాదు, ఒక చర్చి కాదు. ఇది అందరిది, అన్ని డినామినేషన్కి సంబంధించినది. ఏ ఒక్క సంఘానికి, ఏ ఒక్క డాక్టర్కి సంబంధమైనది కాదు. అది మీకు తెలుసు. యేసుక్రీస్తు నిజమైన దేవుడని తన రక్షకునిగా అంగీకరించే ప్రతి ఒక్క సంఘానికి జీసస్ కాల్స్ అతి దగ్గరగా ఉంటుంది. అందుకనే భారతదేశంలోనే కాక ఇతర దేశంలో దాదాపు 14 దేశాలలో ఈ ప్రార్థనా గోపురం విస్తరించబడింది. ఈవెన్ ఇజ్రాయెల్ దేశంలో కూడా 21 అంతస్తులో ప్రార్థనా గోపురం ఉంది. అనొచ్చు దేవుని ఇల్లు యెరూషలేము అంటే. అయినప్పటికీ ఎందుకు అక్కడ ప్రార్థన అవసరం ఉందంటే, అవును మీకు తెలుసు, యెరూషలేము ప్రజలు ఇంకా మెస్సయ్య వస్తున్నాడు, వారు ఇంకా నమ్మట్లేదు. యేసు ప్రభు వచ్చాడు, చనిపోయి తిరిగి లేచి పునరుత్థానమై తిరిగి వెళ్ళాడు, తిరిగి వస్తున్నాడు. కానీ అక్కడ ప్రజలకు తెలియదు విషయం. ఎవరికి? ఇజ్రాయెల్ ప్రజలకు తెలియదు. ఇంకా మెస్సయ్య వస్తున్నాడని ఆలోచిస్తున్నారు. వాళ్ళు మోషే ధర్మశాస్త్రాన్ని నమ్ముతున్నారు అంతే. ఆదికాండం, నిర్గమకాండం 5 అధ్యాయాల వరకే వారికి ధర్మశాస్త్రంలో ఉంటుంది. అందుకనే ఒకసారి యేసుక్రీస్తులో వేసినప్పుడు, నా మీద మా పిల్లల మీద ఈ పాపం మోసుకుంటామని చెప్పినప్పుడు జరిగింది అలాగే. అందుకే ఆ రక్షణ అన్యులైన మనకు వచ్చింది. అందుకే ప్రతిరోజు యెరూషలేముకి కొన్ని వేల మంది విజిట్ చేస్తారు. ఎందుకు? యేసుక్రీస్తును నమ్మినందుకు, యేసుక్రీస్తు యొక్క సమాధిని చూడడానికి, యేసుక్రీస్తు యొక్క పుట్టుక చూడడానికి. ఎక్కడ పుట్టారు, ఎక్కడ పెరిగాడు, ఎక్కడ ఉన్నాడు, నజరేత్, బెత్లెహేమ్ అన్నీ నిజముగా అక్కడ ఉంటున్నాయి యెరూషలేములో. కానీ యెరూషలేం ప్రజలు నమ్మడం లేదు. బహు కొద్ది మందిగా యేసుక్రీస్తు సమయంలో రక్షణ పొందుకున్న వారు కొంతమంది క్రైస్తవులు మాత్రమే ఉంటున్నారు. కానీ మిగతా యూదులందరూ ఇంకా యేసు ప్రభు నమ్మడం లేదు, తండ్రిని నమ్ముతున్నారు, యెహోవా దేవుడు. కాబట్టి అక్కడ కూడా అవసరం, సువార్త అవసరం. యేసుక్రీస్తు నిజమైన దేవుడు, మన కోసం మీకోసం వచ్చాడని అక్కడ కొద్దిమంది మారారు. యూదులు అయిన జ్యూస్ మారి ఆ ప్రార్థనా గోపురంలో వర్క్ చేస్తున్నారు, సేవ చేస్తున్నారు. కానీ మనం ఎంత అదృష్టవంతులంటే, మన తల్లిదండ్రులు కానీ, మన తాతలు కానీ, లేకపోతే ఇప్పుడిప్పుడు మారు మనసు పొంది యేసు ప్రభు నమ్ముకున్న మీరందరూ, మనందరూ మన తాతలను బట్టి, అవును ఎంత కృపగా మనం ఉంటున్నామంటే అంత కృపగలవారు. ఈరోజు మనం చనిపోయినప్పటికీ మనకొక విశ్వాసం ఉంది, పరలోక రాజ్యంలో మనము తిరిగి కలుసుకుంటాం. కానీ ఈరోజు నా వాక్యము 2వ రాకడ గురించి కాదు. కానీ ఈరోజు మనం తెలుసుకోవాల్సింది ఏమంటే దేవుని యొక్క ప్రేమ. దేవుడు మనల్ని ఎంతగా ప్రేమించాడు. ఈరోజు మనం ఇక్కడ ఉంటున్నామంటే అది కేవలము ఆయన ప్రేమ ఉంటున్నది. ఆయన కృపతో మనం ఈరోజు ఇక్కడ జీవించి ఉంటున్నాం. ఆయన కృప లేనిదే ఈరోజు మనము ఇక్కడ ఉండలేం, అలాగే జీవించలేం కూడా కదండి. దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. 1 యోహాను 4వ అధ్యాయము 9-10. మనము ఆయన ద్వారా జీవించున్నట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకములోనికి పంపెను. దీని వలన దేవుడు మన యందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను. మనము దేవుని ప్రేమించమని కాదు. అవునండి, ఏదో మనము దేవుని ప్రేమించామంటున్నాం కానీ కాదు. తానే మనల్ని ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపెను. ఈరోజు
దేవుడు మనల్ని ప్రేమించాడు. మనకంటే మనం ప్రేమిస్తున్నందుకంటే దేవుడే మనల్ని ప్రేమించినందుకు ఈరోజు మనం ఇక్కడ ఉంటున్నాం. ఎంత ప్రేమించాడంటే తన ఏకైక కుమారుని యేసు క్రీస్తుని సిలువలో బలియాగం చేశాడు. అది మన కోసం, మన పాపాల కోసం, మన రక్షణ కోసం. అంత గొప్ప ప్రేమ ఆయన మనకు చూపిస్తున్నాడు. ఈ సమయంలో దినకరన్ గారి గురించి మీకు చాలామందికి తెలిసి ఉంటుంది. డిజిఎస్ దినకరన్ గారు, ఆయన కంపాషన్ అంటే కనికరం, ప్రేమ కనికరం ఈ రెండు వేరువేరుగా అండి. ప్రేమ వేరే, కనికరం వేరే. ఆయన తన ఒకే ఒక కుమార్తెను కోల్పోయాడు, యాక్సిడెంట్స్తో చనిపోయింది. ఆ కుమార్తెను ఎంత ప్రేమించాడంటే దినకరన్ గారు ప్రతిరోజు తన కుమార్తెకు 100 ముద్దులు పెట్టేవాడంట. అంటే అంత ప్రేమ తన కూతురు మీద, అంత ప్రేమించాడు. కానీ ఒకానొక సమయంలో కారుణ్యాకు వెళ్తూ డాడీ నా హాలిడేస్ ఉన్నాయి, నాకు ఎగ్జామ్స్ అయిపోయింది, నేను వస్తాను మీతో అంటే యాక్చువల్గా టికెట్ బుక్ చేయలేదు ఆ రోజు ఆమెకు. అయినప్పటికీ ఆమె కోరిక మేర బయలుదేరారు. సో కారులో వెళ్తున్నప్పుడు మెడ్రాస్ ఎయిర్పోర్ట్కి వెళ్ళకముందే, ఇంకా జస్ట్ టర్న్ అవుతే ఎయిర్పోర్ట్ వస్తుంది, కానీ భయంకరమైన యాక్సిడెంట్ అయ్యి బస్సు గుద్ది కారులో డ్రైవరు, వెనక ఉన్నటువంటి ఏంజల్ అంటే కూతురు పేరు ఏంజల్ చనిపోయారు, స్పాట్ డెడ్ అయిపోయారు. పక్కనే అంకుల్ దినకరన్, స్టెల్లా ఆంటీ ఉన్నారు, ఇటుపక్క బ్రదర్ ఎర్నెస్ట్ ఉన్నారు, వాళ్ళ బంధువు. వీళ్ళందరూ చాలా దెబ్బలతో బయటపడ్డారు, కానీ తన కూతుర్ని కోల్పోయాడు. అది దినకరన్ గారికి భరించలేనటువంటి దుఃఖం, బాధ. దాదాపు 3 నెలలు పూర్తిగా దేవునికి దూరం అయిపోయారు, కుటుంబ ప్రార్థనకు దూరం అయిపోయారు, క్యాంపెయిన్స్ దూరం అయిపోయారు. ఏడుపు ఏడుపు ఏడుపు, ఎప్పుడు ఏడ్చేవాడు. ఇతరుల మధ్య ఏడవలేక దినకరన్ గారు బాత్రూంలో వెళ్ళి ఆ షవర్ ఆన్ చేసుకొని ఆ నీళ్లు వస్తున్నప్పుడు ఆ శబ్దంతో ఘోరమని ఏడ్చేవాడంట, తన కూతురు జ్ఞాపకం చేసుకొని. అంత దుఃఖపడ్డాడు. అలాగా 3 months అయిపోయిన తర్వాత ఒకరోజు యేసు ప్రభు ప్రత్యక్షమయ్యాడు దినకరన్ గారికి. దినకరన్, నీవు సేవ చేస్తున్నావు, నా గురించి ఇంతవరకు చేశావు. సైతాన్ అడుగుతుంది నన్ను, చూడు నీ కుమారుడు సేవను ఆపేశాడు, కూతురు చనిపోతేనే సేవను ఆపేశాడు, ఏం చెప్తాను అంటే నా కుమారుడు అలా ఎప్పటికీ చేయడు, నా సేవను ఖచ్చితంగా తిరిగి ప్రారంభిస్తాడు. నేను ఛాలెంజ్ చేశాను సైతాన్తో, నీ కూతురు చనిపోయింది, దాని రహస్యం నీకు చెప్పినా అర్థం కాదు, ఈ లోకానికి అర్థం కాదు, నీకు అర్థం కాదు. ప్రతిదానికి ఒక కారణం ఉంటుంది, ఆ కారణం నీకు చెప్పినా అర్థం కాదు. కానీ ఒకటి చెప్పగలను, ఈరోజు నువ్వు ఇంతగా ఏడుస్తున్నావే, నీలాగే ఎంతోమంది చనిపోయిన తల్లిదండ్రులు ఉంటున్నారు, తన బిడ్డలను కోల్పోయిన తల్లిదండ్రులు ఉంటున్నారు. వారి గురించి ఎవరు ప్రార్థిస్తారు? నువ్వు ప్రార్థించాలా, నువ్వు ప్రార్థించాలా. అలాంటి వారి కోసం నువ్వు ప్రార్థించాలా, వారి దుఃఖాన్ని సంతోషంగా మార్చాలా. చావు లోకంలో పర్మనెంట్ కాదు. చావు అనేది ఈ లోకంలో ఒక నెక్స్ట్ స్టెప్ క్రైస్తవులకు. ఈరోజు పరలోకంలో నీ బిడ్డ ఉంటుంది. మరి నీవేం చేస్తున్నావు నా కోసం? కేవలం ఆ చనిపోతేనే సేవను ఆపేస్తావా అన్నప్పుడు, నీకు ఈ రోజు నుంచి నేను దేవుని కనికరాన్ని నీకు చూపిస్తాను, నీ సేవ ముందుకు రావాలన్నప్పుడు అప్పుడు ఏడ్చాడు, ప్రభువా, యేసయ్యా, దేవా, నేను చాలా తప్పు చేశాను, నీ సేవను ఆపాను, ఇక ఆపను ప్రభువా, సేవలో ముందుకు వెళ్తాను, నా సేవ చేస్తాను ప్రభా, నీ కోసం నా సేవ, యేసయ్య కోసమే సేవ చేస్తానన్నప్పుడు తర్వాత ఆ రోజు నుంచి క్రొత్త హృదయం దేవుడు దినకరన్ గారికి అనుగ్రహించాడు. అదే కంపాషన్, కనికరం. ప్రేమ వేరే, కనికరం వేరే. ప్రేమతో సువార్త చెప్పే దినకరన్ గారు ఆ రోజు నుంచి కనికరాన్ని పొందుకున్నాడు. ఎవరైనా అయ్యా నా కూతురు చనిపోయింది, అయ్యా నా కుమారుడు చనిపోయింది, అయ్యా అనే కష్టాల్లో ఉన్నప్పుడు వారి కష్టాన్ని తను భరించి ఆ కష్టాన్ని తీసుకొని ఆయన ప్రార్థించినప్పుడు ఆయన ఆ బాధ అనుభవించాడు. కాబట్టి తన కూతురి చావు బాధ తను అనుభవించాడు. కాబట్టి సేవ, ఇతరుల యొక్క బాధ తెలుసు, ఇతరుల యొక్క ఏడుపు తెలుసు, వారితో కూడా కలిసి
ప్రార్థించి ఏడ్చేవాడు. అలాగా ఆ సేవ మరో ఎక్కువగా నూరంతలుగా విస్తరించబడింది. 87 ఒక చావు అనేది ఈ లోకరీత్యగా ఎంతో దుఃఖాన్ని ఇచ్చింది, కానీ తర్వాత ఎన్నో లక్షల మందికి, కోట్ల మందికి కనికరాన్ని పంచింది దినకరన్ గారి మాటల ద్వారా. ఈరోజు ఈ భారతదేశంలోని చాలా రాష్ట్రాల్లో, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో, తమిళనాడు, అలాగే కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో చాలామంది ఈరోజు భక్తులుగా పిలువబడే ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమయాన దినకరన్ గారి ప్రార్థన ద్వారా బయటకు వచ్చిన వాళ్ళు. 90% ఈరోజు సోకాల్డ్ పాస్టర్స్, సేవకులందరూ ఆ దినకరన్ గారి ద్వారా ఉత్తేజము కాబడి ప్రార్థన చేసిన తర్వాత వారు కూడా బలపడి గొప్ప సేవ చేస్తున్నారు. ఆ విధంగా ఆ ఒక్కరు ఎంతోమందికి, కొన్ని లక్షల మందికి స్ఫూర్తిగా దినకరన్ గారు జీవించారు. ఈరోజు ఆయన కుమారుడు పాల్ దినకరన్ గారు తండ్రి బాటలో నడుస్తూ దాదాపు 116 ప్రార్థనా గోపురాలను భారతదేశంలో, అలాగే 14 ప్రార్థనా గోపురాలను విదేశాల్లో చేస్తున్నాడు. అన్నీ ఉచితంగానే, ప్రార్థన ఉచితము. కాబట్టి అలాంటి గొప్ప సేవకులను బట్టి మనము దేవునికి ఎంతగానో స్తుతి స్తోత్రాలు చెల్లించాలి. గొప్ప సేవ. ఈరోజు మనం ఇక్కడ ఉంటున్నామంటే మనము మన కోసం కాదు, కానీ మనము ఇతరుల కోసం ప్రార్థించే వారముగా ఉండాలి. ప్రే ఫర్ అదర్స్. ఎస్తేర్ ప్రార్థనా గోపురం అని స్టెల్లా దినకరన్ గారు ప్రారంభించి ఎన్నో వేల ఎస్తేర్ ప్రార్థన గుంపులు ఉంటున్నాయి. వాటి ఎస్తేర్ ప్రార్థన యొక్క విధి విధానాలు ఏంటంటే ఇతరుల కోసం ప్రార్థించాలి. ఎస్తేర్ ప్రార్థనా గుంపు అంటే మన గురించి మనం ప్రార్థించకూడదు. నేను మీ గురించి ప్రార్థించాలా, మీరు నా గురించి ప్రార్థించాలా, మీరు మీ పక్కింటి వారి గురించి ప్రార్థించాలా, ఎవరైతే దుఃఖంలో ఉన్నారో వారి గురించి ప్రార్థించాలా, ఎవరైతే బాధలో ఉన్నారో వారి గురించి ప్రార్థించాలా. ఒకరు ఇతరుల గురించి ప్రార్థించినప్పుడు దేవుడు ఖచ్చితంగా మీ అవసరతలు కూడా, మీకున్న సమస్యలు కూడా దేవుడు తీరుస్తాడు. అల్టిమేట్గా దేవుడు ఆ ప్రార్థనల ద్వారా ఇతరుల కోసం మనం ప్రార్థిస్తే దేవుడు మన గురించి కూడా గొప్ప మేలు మన జీవితంలో చేస్తాడు. ఈ విధంగా అలాగే ఎస్తేర్ ప్రేయర్ గ్రూప్ కూడా సిస్టర్ స్టెల్లా దినకరన్ ద్వారా ప్రారంభించబడింది. ఈ విధంగా ఎన్నో గొప్ప సేవ ఎందుకు జరుగుతుందంటే ఇతరుల కోసం మనం ప్రార్థించాలి. మనము మన జీవితాల్లో మేలను పొందుకున్నారు కాబట్టి ఈరోజు ఇక్కడ ఉంటున్నారు, నమ్ముచున్నాను. యేసు ప్రభు ద్వారా మీలో ప్రతి ఒక్కరికి గొప్ప సాక్ష్యమే ఉంటుంది. కానీ మీ సేవ ద్వారా, మీ ప్రార్థన ద్వారా, మీ వాక్యం ద్వారా ఇతరులను మనము యేసులోనికి తీసుకురావాలి. అదే మన ముఖ్య ఉద్దేశం. ఇక్కడ ఉంటుంది న్యూస్ అంటే నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్. నార్త్ నుండి కావచ్చు, ఈస్ట్ నుండి కావచ్చు, వెస్ట్ నుండి కావచ్చు, సౌత్ నుండి కావచ్చు. వచ్చే వార్తలు తాత్కాలికంగా నీకు సంతోషాన్ని కానీ దుఃఖాన్ని కానీ ఇవ్వవచ్చు. కానీ ఇప్పుడు నేను ప్రకటిస్తున్న వార్త నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్ నుండి వచ్చింది కాదు, మరి పరలోకం నుండి వచ్చిన వార్త. ఏమిటది? నశించిపోతున్న లోకాన్ని వెతికి రక్షించడానికి దేవుడే ఈ భూమి మీదకి దిగి వచ్చాడు. ఇంతకంటే గొప్ప వార్త ఉంటుందా అండి? హల్లెలూయా, దేవునికి స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాము. కాబట్టి మన జీవితంలో మనం ఏం చేసుకోవాలనేది మనం ఆలోచించినప్పుడు దేవుడు మన కోసం ఏం చేశాడు కూడా మనం ఆలోచించుకుందాం. 139 కీర్తన 139 మొదటి నుంచి 9 వచనాల వరకు. యెహోవా, నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. నేను కూర్చుంట, నేను లేచుట నీకు తెలియను. నాకు తలకు పుట్టక మునుపే నీవు నా మనసు గ్రహించుచున్నావు. నా నడకను, నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు. నా చర్యలన్నిటినీ నీవు బహుగా తెలుసుకొని ఉన్నావు. యెహోవా మాట నా నాలుకకు రాకమునుపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది. వెలుగను ముందును నీవు నన్ను ఆవరించి ఉన్నావు. నీ చేయి నా మీద వచ్చి ఉన్నావు. ఇట్టి తెలివి నాకు మించినది, అది అగోచరము, అది నాకు అందదు. నీ ఆత్మ యుద్ధ నుండి నేను ఎక్కడికి పోవదును? నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోవదును? నేను ఆకాశం నాకు ఎక్కినను నీవు అక్కడను ఉన్నావు. నేను పాతాళమందు పట్టుకొనినను నీవు అక్కడను ఉన్నావు. నేను వేకువ రెక్కలు కట్టుకొని సముద్ర దిగంతములలో నివసించినను అక్కడను నీ చెయ్యి నన్ను నడిపించును. నీ గుడి చెయ్యి నన్ను పట్టుకొనును. అంధకారము నన్ను మరుగు చేయును. చాలండి, చాలు. థ్యాంక్ యూ సిస్టర్. ఎంత గొప్ప ప్రభువు మనకున్నాడు. ఇంతకంటే సంతోషకరమైన వార్త మనకి ఏదైనా ఉందా అండి? ఎవరు ఉంటారు మనకు తోడుగా?
ఎంత స్పష్టంగా మన యేసయ్య మనకు ఎలాగ ఉంటున్నాడో ఈ 9 వచనాల్లో మనకు దేవుడు చూపిస్తున్నాడు కదండి. నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. ఈరోజు మన జీవితాలు ఎలా ఉంటున్నాయంటే పక్కనవాడు గురించి కూడా మనకు ఆలోచన ఉండదు. పక్కనవాడు గురించి మనకు ఆలోచన ఉండదు. ఎప్పుడు మన గురించి, అది నా భార్య గురించి, నా భర్త గురించి, లేదంటే పిల్లల గురించి, అంతవరకే. ఇక చాలామంది కూడా సెల్ఫిష్, అంటే వారి గురించే ఆలోచిస్తారు. కానీ ఇక్కడ మనం చూస్తాం మన యేసయ్య నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. పరిశోధించాడు మనల్ని, ప్రతి ఒక్కరిని. అది సువార్త కానీ, లేకపోతే యెషయా కానీ, లేకపోతే సుందర్ కానీ, లేకపోతే సాల్మన్ కానీ, ఎవరైనప్పటికీ దేవుడు ఏం చేశాడు? నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. నేను కూర్చుంటా, నేను లేచుట నీకు తెలియను. అంటే ప్రతి ఒక్క బిట్టు మన గురించి మన దేవునికి తెలుసు. నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనస్సు గ్రహించున్నావు. ఎవరు గ్రహిస్తారండి? ఎవరు గ్రహిస్తారు ఈ లోకంలో? మన తలంపులు ఎవరు గ్రహిస్తారు? ఒకవేళ నెగిటివ్గా ఆలోచిస్తే హృదయము అన్నింటికంటే మోసకరమైనది అంటారు. కానీ ఇక్కడ అదే చూస్తుంది మనం. మన తలంపులు పుట్టక మునిపే నా మనసు గ్రహిస్తున్నాడు యేసయ్య. దేవునికి హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఇంత గొప్ప దేవుడు అండి మన దేవుడు. తలంపు పుట్టక మునిపే, ఇంకా మనం ఏం చేయాలా, మన జీవితంలో ఏం చేద్దాం, నెక్స్ట్ అవర్ ఏం చేద్దాం అని తలంపు పుట్టక మునిపే నువ్వు నా మనసు గ్రహించి ఉన్నావు. నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు. నా నడకను పడకను నువ్వు పరిశీలన చేసి ఉన్నాడు. ఒకసారి దీన్ని విపులంగా ఆలోచిస్తే, నడక, పడక, బెడ్ అంటే నేను పడుకునే బెడ్ కూడా నువ్వు చూస్తున్నావు, పరిశీలిస్తున్నావు. అంటే పాజిటివ్గా దేవుడు ఇతనికి బెడ్ అంటే, ఈవెన్ పడక అంటే డైరెక్ట్లీ పడక అంతే. నువ్వు పడుకునే విధానం, నీ ఆలోచన విధానం, నీకు అన్ని సమకూడాయా అని విధానం, అది బాగుందా నీకు అని. మనం ముఖ్యంగా మన బిడ్డలను చాలా ప్రేమించినప్పుడు అవి గమనిస్తాం. ఎంతవరకు ఆ బెడ్రూము, చిల్డ్రన్స్ రూమ్ అని సపరేట్గా పెడతాం. చిల్డ్రన్స్ రూమ్లో బెడ్ పిల్లలకి అనుకూలంగా, మనకంటే బెటర్గా ఉండాలి బెడ్, వాతావరణం అనుకూలంగా ఉండాలని మనం చేస్తాం. ప్రేమించి తల్లిదండ్రులు చేస్తారు. చాలామంది కాదు, చాలామంది చేస్తున్నారు, కొద్దిమంది చేయకపోవచ్చు, అది వేరే విషయం. అంతగా మనం బిడ్డను ప్రేమిస్తాం. కానీ అదే బిడ్డ, అదే కుమారుడు కానీ, అదే కుమార్తె కానీ నెక్స్ట్ డే ఆ కాలేజీకి వెళ్ళినప్పుడు లేదా జాబ్కి వెళ్ళినప్పుడు మనకు తెలుసా? కాలేజీకి వెళ్ళిందని తెలుసా? లేదా బయట ఫ్రెండ్స్తో తిరుగుతుందని మనకు తెలుసా? ఏ తల్లిదండ్రులు కూడా నెగిటివ్గా ఆలోచించారు బిడ్డల గురించి. నా బిడ్డ బంగారం, నా కొడుకు బంగారమే. కానీ ఎంత భయంకరమైన లోకంలో ఉంటున్నారు. నా కూతురు కాలేజీకి వెళ్ళిందా, నా కొడుకు కాలేజీకి వెళ్ళాడా, నా కొడుకు ఆఫీస్కి వెళ్ళిందా, నా కుమార్తె ఆఫీస్కి వెళ్ళి కాలేజీ నుంచి ఇంటికి వచ్చిందా అనుకుని. ఆ 8 గంటలు, ఆ 9 గంటలు, ఆ 10 గంటలు మనకు తెలియదు. కానీ నా యేసయ్యకు తెలుసు. నీ కుమార్తె గురించి తెలుసు, నీ కుమారుడి గురించి తెలుసు. దేవుడు అంత గమనిస్తున్నాడు. ఈరోజు మనం చూస్తూనే ఉంటాం, ప్రపంచంలో ప్రయాణం చేస్తున్నప్పుడు ప్రతి నిమిషము డేంజరే. ఎనీ యాక్సిడెంట్స్ కావచ్చు. మనం కారులో వెళ్తున్నప్పుడు ఏదైనా గుద్దొచ్చు, మోటార్ బైక్లో వెళ్తున్నప్పుడు ఏదైనా గుద్దొచ్చు. ఇవన్నీ నేను ఏదో హిపోక్రసీ చేయడం లేదు, కానీ ప్రతిరోజు మనం టీవీ చూస్తే ఆర్ఆర్లో యాక్సిడెంట్స్, అక్కడ యాక్సిడెంట్స్, ఇక్కడ యాక్సిడెంట్స్, లారీ గుద్ది కారులో చనిపోయారు, బైక్ యాక్సిడెంట్ చనిపోయారు, యవ్వనస్తులు చనిపోతున్నారు. భయంకరం. ఈరోజు మన పిల్లలు క్షేమంగా ఉంటున్నారంటే అది నా నడకను నా పడకను నువ్వు పరిశీలన చేసి ఉన్నావు. దానికి మనం ఏం చేయాలంటే ప్రార్థించి వెళ్ళాలి. మన బిడ్డలు ప్రార్థన చేసి పంపించాలి. ఎక్కడికి పంపినా కూడా నీ కుమారుని కానీ కుమార్తెలను కానీ బయటికి వెళ్ళినప్పుడు మన ధర్మం ఏంటి? ప్రార్థన చేసి వెళ్ళాలి. మరి ముఖ్యంగా కుటుంబ ప్రార్థన చాలా అవసరం. ఈరోజు ఎంతమంది కుటుంబ ప్రార్థన చేస్తున్నారో అంటే చేయతే బహుశా ఐ డోంట్ నో హౌ మెనీ పీపుల్ విల్ రైజ్ దేర్ హ్యాండ్స్. కానీ కుటుంబ ప్రార్థన చాలా అవసరం. కుటుంబ ప్రార్థన లేకపోతే పిల్లలు ఏదో రూమ్లో ఉంటారు, కొడుకు ఒక రూమ్లో ఉంటారు. నాకు మెడ్రాస్లో ఉన్నప్పుడు నాకు ఇల్లు కావాలని నేను ప్రార్థించినప్పుడు దినకరన్ గారికి, గాడ్ విల్ ప్రొవైడ్ 2 రూమ్ హౌస్ అన్నప్పుడు, 2 రూమ్ హౌస్ ఎందుకు ఇస్తాడు, 2 బెడ్రూమ్ హౌస్ అనుకున్నాను. కానీ ఖచ్చితంగా 2 రూమ్లే ఇచ్చాడు.
హాలు, బెడ్, కిచెన్ 3. చిన్నది అప్పుడు చిన్న నా కూతురు కాబట్టి అడ్జస్ట్ అవుతూ వచ్చింది. లేటర్ ఆన్ గాడ్ ఈస్ గోయింగ్ టు బ్లెస్ యూ ఇన్ ఎ బిగ్గర్ హౌస్ అని ఆయన ప్రాఫిట్ ఇచ్చాడు దినకరన్ గారు. అప్పుడు బెడ్రూమ్లో మేము ఉంటాము, ఈ పక్క పిల్లలు పడుకుంటారు. చాలా ఎప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే వేరే రూమ్స్ లేవు కాబట్టి కలిసే ఉంటున్నాం, మేము పిల్లలు కలిసే ఉంటాము. ఇక్కడ వచ్చిన తర్వాత విశాలమైన 3 బెడ్రూమ్, పిల్లలకు ఒక రూమ్, ఒక పాపకు ఒక రూము, ఇంకొక పాపకు ఒక రూము, మాకు ఒక రూము, హాలు, కిచెను, బెడ్రూము, మా విశాలమైన రూము. వస్తానే వాళ్ళ రూమ్కి వెళ్ళిపోతారు, వీళ్ళు రూమ్కి వెళ్ళిపోతారు, ఏసీ ఆన్ చేసుకుంటారు, బెడ్. అప్పుడు అనుకున్నాను, దేవుడు నిజంగా 2 రూమ్లు ఇవ్వడం సంతోషకర విషయం. పిల్లలు మన దగ్గరే ఉంటారు, వాళ్ళు మన కళ్ళ ముందే ఉంటారు. విశాలమైన రూమ్ ఇచ్చడానికి విశాలమైన రూమ్లు ఏమైపోయాయంటే మనం విశాలమైపోయాం. ప్రతి ఒక్కరూ పిల్లలు హలో మమ్మీ, హలో డాడీ అని భోజనం చేస్తారు, రూమ్లోకి వెళ్ళిపోతున్నారు. స్విగ్గీ తెప్పించుకుంటారు, ఎంప్లాయీస్ అయితే తినేస్తారు, వెళ్తున్నారు. నాకు అనిపించింది నిజమే, ఇరుకు రూమ్లు ఎంత విశాలంగా ఉండింది మన జీవితాలు కలుసుకున్నప్పుడు బిడ్డలతో అన్నప్పుడు. కానీ ఈరోజు అలా లేదు. కాబట్టి మనకు అట్లీస్ట్ ఈ కుటుంబ ఆరాధన ఉంటే ఆ బిడ్డలతో మనం కలిసి ప్రార్థన చేసుకొని మన సమాచారము, మన ఆ రోజు ఏమి జరిగింది చెప్పుకొని పంచుకోవాలా, ప్రేమను పంచాలా, వారిని తెలుసుకోవాలి. అమ్మా నీకేమైంది ఈరోజు, మీ ఆఫీస్లో ఏమైంది, మీ స్కూల్లో ఏమైంది, మీ కాలేజీలో ఏమైంది. నా కూతుర్ని వస్తేనే అడుగుతా, వెయిట్ చేస్తుంటాను. నా కూతురు పేరు ఏంజల్. యాపిల్ ఏమైందంటే వచ్చి కూర్చొని అన్నీ చెప్తుంది. వస్తేనే నాతో మాట్లాడాలా, పంచుకోవాలా ఏం జరిగిందని. సచ్ ఏ వండర్ఫుల్ మై డాటర్, సంతోషం. కాబట్టి మన జీవితాల్లో మన బిడ్డలను కూడా కుటుంబ ప్రార్థనలో మనము ఖచ్చితంగా ఉండాలి. ఇక్కడ అదే నా నడక నా పడక. ఈరోజు మన పిల్లలు కానీ మనం కానీ బయటికి వెళ్ళిన తర్వాత రావడం దేవుని చిత్తమే, తిరిగి క్షేమంగా రావడం. ఈరోజు క్షేమంగా మనం వెళ్తున్నాము, మన పిల్లలు వస్తున్నారంటే అది మన యేసయ్య కృప, యేసయ్య ప్రేమ. కాబట్టి ఈరోజు మన క్షేమంగా మనం ఉంటున్నాం. నా నడకను పడకను పరిశోధన చేసి ఉన్నావు, నా చర్యలన్నిటినీ నువ్వు బాగుగా తెలుసుకొని ఉన్నావు. మనం తెలుసుకోలేము, నా కొడుకు ఏం చేస్తున్నాడో, నా కూతురు ఏం చేస్తున్నారో మనకు అర్థం కాదు. కానీ నా యేసయ్యకు తెలుసు నీవేం చేస్తున్నావు. నా హృదయంలో ఏముంది, మీ హృదయంలో ఏముంది, నీ పిల్లల హృదయంలో ఏముంది, అన్నీ తెలుసు ఆయనకు. అయినప్పటికీ దేవుడు మనల్ని ప్రేమిస్తాడు. ఎందుకంటే దేవుని ప్రేమ లాంటిది. ఎందుకంటే తన ఏకైక కుమారుణ్ణి తనకు సిలువలో బలియాగం చేశాడు. కాబట్టి మనము ప్రేమించలేము, ముందుగా ఆయన మనల్ని ప్రేమించాడు. కాబట్టి ఆయన ప్రేమ తెలుసు మనకు. ఎంత ఘోర పాపినైనా కూడా దేవుడు క్షమించే దేవుడు. దానికి ఉదాహరణ ఏంటి, సిలువలో ఆ పాపి ఏమంటాడు, అయ్యా ఈ శిక్ష మాకు కావాల్సిందే, కానీ నువ్వు దేవుని కుమారుడు, చిత్తమైతే నన్ను జ్ఞాపకం చేసుకున్నప్పుడు నేడు నీవు నాతో కూడా ప్రదేశంలో ఉంటావని అదే క్షణమే యేసయ్య ఆ దొంగని క్షమిస్తాడు. అంత గొప్ప క్షమాగుణము యేసయ్యకుంది. కాబట్టి మనము ఆ క్షమాగుణంలో కొట్టుకుపోతున్నాం. కానీ నిజముగా మనం ప్రార్థన చేసేవారముగా లేకపోతే ఈ లోకంలో మనం జీవించేవారమా? లేదండి. అది గ్రహించండి. ఏదో క్యాజువల్గా మనం వస్తున్నాము, మనం వెళ్తున్నాము, వాక్యం వింటున్నాము, ప్రార్థన, ఇది చాలు మనకు అనుకుంటే నిజమే, ఇది చాలు మనకు. కానీ ఎంతవరకు దాన్ని మనం పాటిస్తున్నాం, ఎంతవరకు దానిని మనము మనస్ఫూర్తిగా చేస్తున్నాం? ఇతరులకు వాక్యాన్ని చెప్పాలా, ఇతరులకు వాక్యాన్ని పంచుకోవాలా, ఇతరులకు సువార్త ప్రకటించబడాలా, అది ముఖ్యము. నేను బాగుంటే చాలు, నా పిల్లలు బాగుంటే చాలు కాదు. అది సంతోషమే, అది మొదటిగా మనం చూసుకోవాలి. అదే సమయంలో ఇతరుల గురించి మనం ప్రార్థించాలి. ప్రేయింగ్ ఫర్ ద వరల్డ్, ఎందుకంటే దేశం కోసం ప్రార్థించాలి, అది చేసుకోవాల్సి. కాబట్టి ఇక ముందుకు వెళ్తుంటే యెహోవా మాట నా నాలుకకు రాక మునుపే అది నీకు పూర్తిగా తెలిసే ఉన్నది. వెనుకకు ముందుకు నీవు నా ఆవరించి ఉన్నావు. ఎవరైనా మన పిల్లలను ఇంతగా ఆలోచిస్తామండి? పిల్లల్ని బట్టి కానీ, భర్తను కానీ, భార్యను కానీ. భర్త పోయేవరకే, ఆఫీస్కి పోయేవరకే భర్త, వెళ్ళిన తర్వాత భర్త ఎక్కడ ఉన్నాడో అర్థం కాదు మనకు. భార్య ఆఫీస్ పోయేవరకే, పిల్లలు ఆఫీస్ పోయేవరకే, లేదా కాలేజీకి పోయేవరకే. కానీ నా యేసయ్య ప్రతిదీ గమనిస్తున్నాడు, ప్రతిదీ గమనిస్తున్నాడు. ఈరోజు తోట్రుపాటుగా మనం ఉంటే సరి చేసుకుంటాం మనము. ఎందుకంటే యేసయ్య బలం మనకుంది, యేసయ్య శక్తి మనకుంది, ప్రేమ ఉంది. కాబట్టి వెంటనే మనం క్షమాపణ అడుగుతాం. ప్రతి ఒక్క క్రైస్తవుడికి అట్లీస్ట్ ఆ క్యారెక్టర్ ఉంటుంది. ఏమంటే మనస్సాక్షి ఒకటి గద్దిస్తూనే ఉంటుంది. తప్పు చేస్తే మనస్సాక్షి ఉంది కదా, అది గద్దిస్తుంది. తప్పు చేస్తే గద్దిస్తుంది.
అందుకే సులువుగా క్రైస్తవుడు సులువుగా పాపం చేయలేడండి. క్రైస్తవుడు సులువుగా పాపం చేయడానికి ధైర్యం చాలదు. ఎందుకంటే వాక్యాన్ని వింటున్నాడు కాబట్టి, యేసు ప్రభు అన్న జీవితాలు ఉంటున్నాడు కాబట్టి మనం సులువుగా పాపం చేయలేము. ఒకవేళ పాపం చేస్తే దేవుడు క్షమిస్తాడనే ఒక భయము, భక్తి అంటారు దాన్ని. కానీ యాక్చువల్గా అది ఎంతకాలము వర్తిస్తుంది? పాపం చేసుకుంటూ పోతే దేవుడు క్షమాపణ చేస్తూనే ఉంటాడా? మారదు. ఈరోజు మనం సజీవ లెక్కలో ఉంటున్నాం. తప్పు చేసి పాపం చేసిన రోజు, చనిపోయిన రోజు మనం పరలోకానికి వెళ్తామా? మనము ముందు చేసినటువంటి పుణ్యకార్యాలని దేవుడు మనలో వస్తాయా? ఆ రోజు నేను పాపం చేస్తే పాపానికి పరిహారం ఏంటి? శిక్ష ఏంటి? నరకమే. అంతేగాని ఈ డన్ ఏ గుడ్ థింగ్స్ బిఫోర్ దట్, ఈ ముందు మంచి చేశాడు కాబట్టి రక్షిద్దాం అనుకుంటాడు. కాదు. మనము ఎంతటి పాపులైనప్పటికీ పాప క్షమాపణ అడిగితే దేవుడు పాప క్షమాపణ ఇస్తాడు. అంతేగాని తిరిగి లోకారీతిగా వెళ్తే దేవుడు మనల్ని ప్రేమిస్తాడా? దేవుడు మనల్ని క్షమిస్తాడా? క్షమించాడు. కాబట్టి అది మనం గ్రహించుకోవాలి. నేను దాదాపు 23 సంవత్సరాలు జిఎస్ కాల్స్లో పనిచేశాను. అంత ముందు రోజు 96లో నేను ఇదే మెడ్రాస్లో ట్రైనింగ్ అయ్యాను. ఏది మల్టీమీడియా ట్రైనింగ్ అయిన తర్వాత ఇదే ఇక్కడ హైదరాబాద్ ఫిలిం స్టూడియోలో, పద్మాలయ ఫిలిం స్టూడియో, కృష్ణ గారి స్టూడియోలో వర్క్ చేశాను. దాదాపు 1 ఇయర్ పైన వర్క్ చేసినప్పుడు అది లోకరీతిగా వర్క్ చేశాను. సినిమా సినీ ఫీల్డ్. ఆ సినీ ఫీల్డ్ డబ్బింగ్ చేయాలా, ఎడిటింగ్ చేయాల్సి వస్తుంది. కానీ నా మనస్సు ఒప్పలేదు. అది క్రైస్తవునిగా నేను జీవించి మా పేరెంట్స్ ఒక సువార్త సేవలో ఉంటూ నేను ఈ లోకంలో ఉండడం ఏంటని నాకు ఒకరోజు నా జీవితంలో గొప్పగా ఆలోచన వచ్చింది. అప్పుడు ప్రార్థించాను, ఏడ్చాను. నేను ఒక క్రైస్తవునిగా ఉండి ఈ లోకరీతిగా, మరి ముఖ్యంగా ఒకసారి సడన్గా ఒక మైథాలజీ ఫిలిం కూడా స్టార్ట్ అయింది పద్మాలయ స్టూడియోలో. రాముడు, కృష్ణుడు, ఇవన్నీ దీనికి సంబంధించిన ఫిలిమ్స్. అప్పుడు పూర్తిగా నా జీవితంలో మార్పు చూశాను. నేను ఒక క్రైస్తవునిగా, ఒక సేవకుని ఇంట్లో పుట్టి నా జీవితం ఇలా మారితే మంచిది కాదు, దిస్ ఈజ్ నాట్ మై రైట్ సైడ్, నా రైట్ ప్లేస్ అనుకున్నప్పుడు మా సిస్టర్ ఆ రోజు ఎందుకు అనుకోని రీతిగా స్టూడియోకి వచ్చినట్టు చూసి, ఎందుకు నువ్వు బాధపడుతున్నావు అంటే, రోజులిన్ అంటే మా అక్క పేరు రోజులిన్, ఇలా నేను ఇక్కడ చేయడం ఏంటి ఇంత కష్టపడి అంటే, లేదు నీకు దేవుడు ఒక ట్రైనింగ్ ఇప్పించాడు ఇక్కడ, ఇది కాదు నీ ప్లేస్ అన్నప్పుడు, సరే నేను టాలెంట్గా నా లక్షలు ఖర్చు పెట్టి నేర్చుకున్నాను మల్టీమీడియాను, నేను దేవుని కోసం వాడతాను. మరి ఇప్పుడు దేవుని కోసం వాడాలంటే 99లో ఏ సువార్త లేదు ఇక్కడ హైదరాబాద్లో, అంటే టీవీ మినిస్ట్రీ లేదు, ఏ టీవీ మినిస్ట్రీ ఇక్కడ లేదు. ఒకటే ఒక టీవీ మినిస్ట్రీ, అది జెమినీ టీవీలో వచ్చేది, దినకరన్ గారి సండే మెసేజెస్ 5:30కి, అదొక్కటే ఉంది. అప్పుడు అక్కడ అప్రోచ్ చేసినప్పుడు ఐ కట్ షార్ట్ మై టెస్టిమనీ, నేను ఫోన్ చేసినప్పుడు వెంటనే పిలిచారు, బ్రదర్ దేవుడే నిన్ను పిలుస్తున్నాడు ఇక్కడికి, యు ఆర్ అపాయింటెడ్, మీరు మీ లగేజ్ తీసుకొని వచ్చేయండి అన్నారు. ఇంటర్వ్యూ ఏం చేయలేదండి అంత, ఒక ఫోన్ కాల్తో. అదే విశ్వాసంతో నేను సుమో వెహికల్లో సామాన్లు వేసుకుని, నా భార్య, చిన్న పాప, నా కూతురు, రెండో కూతురు, జస్ట్ మంత్స్ ఉన్న బేబీని తీసుకొని వెళ్ళి జాయిన్ కావడం జరిగింది. 23 సంవత్సరాలు దేవుని సేవలో ఉన్నాను. అలాగే ఇన్స్టిట్యూట్ ఆఫ్ పవర్ మినిస్ట్రీ చేశాను. ఇంతమంది ఐఓపిఎంలో చేశారు ఇక్కడ, వాళ్ళు చేతులు ఎత్తారు. ఐఓపిఎం, ఇన్స్టిట్యూట్ ఆఫ్ పవర్ మినిస్ట్రీ. సో అది చాలా మంచి మినిస్ట్రీ. ఎప్పుడైనా మీరు ఎవరైనా ఇంకా చేయకపోతే ఇన్స్టిట్యూట్ ఆఫ్ పవర్ మినిస్ట్రీ, ఐఓపిఎం, అది రీసెంట్గా ఇక్కడ జరిగింది, ఇక్కడ 3 days. ఖచ్చితంగా అందులో మీరు పార్టిసిపేట్ చేయండి. ఎందుకంటే దేవుని మర్మాలు, డీప్ బైబిల్ గురించి అక్కడ దినకరన్ గారి ఫ్యామిలీ మనకు బోధిస్తుంది. సో ఇలాగా నా కెరీర్లో పనిచేసినప్పుడు ఇక్కడ వచ్చేసాను హైదరాబాద్ నా లోకల్ కాబట్టి ఇక్కడ రావడం జరిగింది. మా బ్రదర్స్ ఇక్కడే, మా సిస్టర్స్ ఇక్కడే ఉంటారు. నేను లోకరీతిగా తిరిగి వెళ్ళొచ్చు అనుకున్నాను. ప్రభువా, ఇంతకాలము నేను నీ సేవలో ఉంటూ కమర్షియల్గా వెళ్ళడం అవసరమా ప్రభువా? నా జీవితానికి నేను వెళ్ళను, చనిపోయినా బ్రతికినాది మీరే, క్రీస్తే చావైతే లాభం. యేసుక్రీస్తు సేవలోనే ముందుకు వెళ్ళాలని నిర్ణయించుకొని అది ఆ సేవలో ముందుకు సాగినప్పుడు దినకరన్ గారికి మళ్ళీ ఫోన్ చేసి, మనం తెలంగాణ అలాగే ఆంధ్రప్రదేశ్లో చాలామంది మన ప్రార్థన గోపురానికి వస్తున్నారు, వారి సాక్ష్యాలు చెప్తున్నారు కానీ రికార్డ్ చేయడం లేదు. వారి సాక్ష్యాలను రికార్డ్ చేసి టీవీలో వేసినప్పుడే వారి సాక్ష్యం ద్వారా ఇంకొక 100 మంది రక్షణ పొందుకుంటారు. ఈరోజు మీ సాక్ష్యం చెప్పినప్పుడు మీరు కాదు కానీ 100 మంది రక్షణ పొందుకున్నప్పుడు ఆ భాగ్యం మీకు వస్తుంది. అదే చెప్తాడు దినకరన్ గారు. ఒక టీవీ ప్రోగ్రాం వాల్యూ ఎంత అంటే 20,000 మంది సువార్థికులు వెళ్ళి సువార్త చేస్తే వచ్చే లాభము ఒక ½ hour మెసేజ్లో వస్తుంది. ఆ టీవీ మెసేజ్లో అంత పవర్ఫుల్.
మెసేజెస్. ఎందుకంటే మనం చూసినప్పుడు ఒక 10 మంది చెప్పగలము, కానీ అదే టీవీలో లక్షల మంది చూడగలరు. కాబట్టి మీ సాక్ష్యాన్ని కూడా ప్రతి ఒక్కరికి నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిలో మీ కుటుంబంలో జీసస్ కాల్స్ ప్రార్థన ద్వారా, లేకపోతే ప్రార్థనా గోపురాల ద్వారా, ఇంటర్సెసెస్ ద్వారా మీలో మేలు జరిగిందనే వాళ్ళు ఉన్న చేతుతారా? సో చేతులు ఎత్తిన వారందరికీ ఏదో విధంగా ప్రార్థనా గోపురాల ద్వారా, లెటర్స్ ద్వారా కానీ, టీవీ ద్వారా కానీ, ప్రార్థన గోపురం ద్వారా వచ్చి ప్రార్థన చేసుకున్న ద్వారా కానీ మీ జీవితాల్లో గొప్ప మేలు జరిగాయి కదండి. దేవునికి స్తోత్రం. అదే జీసస్ కాల్స్ అంటే. కాబట్టి మీకు ఇంకా జరగని వారు ఉంటే గిన వారి గురించి కూడా ప్రత్యేక ప్రార్థన చేద్దామండి. ఖచ్చితంగా మీ విన్నపాలు ఏమైనా ఉంటే గిన మీతో ఇక్కడ ఉన్నటువంటి ప్రార్థనా గోపురంలో ప్రార్థనా యోధులు ఉంటారు, వారితో పాటు నేను కూడా మీకోసం ప్రార్థన చేస్తానండి. కాబట్టి అందరూ కలిసి ప్రార్థించినప్పుడే గొప్ప కార్యాలు దేవుడు మనం చూడగలం. కాబట్టి యెహోవా మాట నా నాలుకకు రాకమునుపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది. వెనుకకు ముందుకు నీవు నన్ను ఆవరించి ఉన్నావు, నీ చేయి నా మీద ఉంచి ఉన్నావు. ఇట్టి తెలివి నాకు మించినది, అది అగోచరము, అది నాకు అందదు. యేసయ్య ప్రేమ మనకు అందదండి. ఆయన ప్రేమను ఒకవేళ దేవుని ప్రేమ, యేసయ్య ప్రేమ అని చెప్పుకుంటూ వెళ్తే అది ఎప్పటికీ ఆగదు, ఆగిపోదు, అది ఫుల్ స్టాప్ లేదు. అంత ప్రేమ యేసయ్య ప్రేమ అంటే. మన మీద చూపించిన ప్రేమ ప్రపంచంలో ఏ ఒక్కరు కూడా మనల్ని అంత ప్రేమించరండి. అంత గొప్ప దేవుడు. అందుకే ఈరోజు ప్రపంచంలో క్రిస్టియానిటీ అంత ఎక్కువగా విస్తరించబడింది. వెనుకకు ఆయనే, ముందుకు నీవు నన్ను ఆవరించి ఉన్నావు. వండర్ఫుల్ దేవుడు. మన పిల్లలు ఇందాక చెప్పాను కదండి, మన పిల్లలు ఎంతవరకు మనం ఆలోచిస్తున్నాం, వారి ఇంట్లో ఉన్న కొద్ది గంటల వరకే వారిని మనము గమనించగలం. కానీ మన యేసయ్య, మన దేవుడు 24 hours వారిని గమనిస్తూనే ఉంటాడు. దానికి మనం ఏం చేయాలంటే మనము వారితో కూడా ప్రార్థన చేయాలి. యేసు ప్రభు యొక్క ప్రేమను వారికి తెలపాలి, యేసు ప్రభు యొక్క రక్షణ గురించి వారికి తెలపాలి. చాలామంది పిల్లలు ఈరోజు ఏదో నామకే వాస్తే క్రైస్తవులుగా జీవించుతున్నారు. అలా జీవితం కాదు, కానీ యేసు ప్రభువును గ్రహించాలా. కానీ అదే సమయంలో యూత్ ఉన్నారండి, చాలా పోపులుగా ఉంటున్నారు. వారి ప్రార్థన యూత్ కానీ మారితే వారి జీవితంలో గొప్ప కార్యాలు చేస్తారు. గొప్ప యేసు ప్రభు కూడా యూతే. 33 years అనే యూత్గానే ఆయన ఉండి యూత్గానే చనిపోయాడు, యువకుడుగానే ఆయన చనిపోయాడు. 30 మంది బహుబలుడు, అందగాడు యూత్. ఆయన మన కోసం తొందరగానే, అంటే ఏజ్ అయిపోయిన తర్వాత మనం మారకూడదండి. అఫ్కోర్స్ సమయం లేకపోతే మారచ్చు, కానీ ఈరోజు మన వాక్యం ప్రతి ఒక్కరిలో ఏ కొద్ది మంది అయినా కూడా నా మాటలు కానీ యేసయ్య ప్రేమను గ్రహిస్తే కింద ఈరోజు యేసయ్యను మీరు విడవకండి. యేసయ్యను విడిస్తే లోకంలో అన్ని కోల్పోతాం ఏమనుకుంటాం. నేను కోల్పోతాను అనుకున్నాను, కానీ ఏది కోల్పోగా నేను దేవుడు నాకు సమృద్ధిగా నాకు ఇచ్చాడు. ఈ లోకం నుంచి బయటకు వచ్చిన తర్వాత నాకు దేవుడు పిల్లల్ని ఇచ్చాడు, ఇల్లు ఇచ్చాడు, మంచి బిడ్డలు ఇచ్చాడు, కారు ఇచ్చాడు, అన్నీ ఇచ్చాడు దేవుడు. సంతోషం ఇచ్చాడు. సంతోషమే సగం బలం అంటే సంతోషం మనకు లేదు. చాలామంది ఎన్ని కోట్లు ఉన్నప్పటికీ నిద్ర రాదు, సంతోషం ఉండదు వాళ్ళ జీవితాల్లో. ఈరోజు మనం సంతోషంగా ఉంటున్నామంటే యేసయ్య మన జీవితంలో ఉంటే యేసు ప్రభు మనకు సంతోషాన్ని. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మన దేవుడు మనకు అన్ని విధాల సరౌండింగ్ చేస్తున్నాడు అనమాట. ఇట్టి తెలివి నాకు మించినది, అది అగోచరము, అది నాకు అందదు. మనం ఆయన ప్రేమను మనము ఆలోచిస్తే అది మనకు అందదు. ఇది ఎవరు చెప్తున్నారంటే దావీదు మహారాజు చెప్తున్న ఇన్స్పిరేషన్ వర్డ్స్ ఇవి. యాక్చువల్గా నీ ఆత్మయుద్ధ నుండి నేను ఎక్కడికి పోదును, ఇంత చేసిన దేవా మిమ్మల్ని వదిలి నేను ఎక్కడికి పోగలను అంటాడు దావీదు మహారాజు. ఆయన ఏడిస్తే దావీదు తన తలదిండు తడిచిపోయిందట కన్నీరుతో. ఎవరు ఏడ్చారంత నాకు తెలియదు. ఎప్పుడు తలదిండు తడిచిపోయేంత ఎవరైనా ఏడ్చారా? ఇక్కడ ఖర్చులు తడిచేంత ఏడ్చాము, కానీ చనిపోయి అంత ఏడ్చాడు. ఆయన దుఃఖం ఎంత ఉందో దావీదు మహారాజుకు, అంతగా దేవుని ప్రేమించాడు. అదే సమయంలో అతను ఒకసారి పొరపాటు చేశాడు, కానీ లైఫ్ అంతా అదే. దావీదుని అంటాడు, దావీదు నా హృదయానుసారుడు అంటాడు. అంటే అంతగా దేవుని ప్రేమించాడు. మనం అంత ప్రేమించాలా. దావీదు మహారాజు ప్రేమించాడు, ఎంత ప్రేమించాలో మాకు తెలియదు, కానీ యేసయ్యను మనం ఎంత ప్రేమించాలంటే మనల్ని మనం ఎంత ప్రేమించుకుంటున్నామో అంతకు మించి మనం దేవుని ప్రేమిస్తే అన్నీ ఆటోమేటిక్గా దేవుడు మనకి ఇస్తాడు. కాబట్టి నీ ఆత్మయుద్ధం నేను ఎక్కడికి పోదును, నీ సన్నిధిని నేను ఎక్కడికి పారిపోదును. ఒకవేళ నేను ఎక్కడికైనా వెళ్ళాలనుకున్నా, నేను ఆకాశంపైకి ఎక్కినను నీవు అక్కడను ఉన్నావు, నేను పాతాళమందు పండుకొనినను నీవు అక్కడను ఉన్నావు, నేను వేకోరెక్కలు కట్టుకొని సముద్రము దిగంతంలో నివసించినను అక్కడ నీ చేయి నన్ను నడిపించును. ఆకాశము సముద్ర గర్భంలో మనం వెళ్ళినా కూడా ఆయన చేయి మనం నడిపిస్తుందంట. అవును, ఒక వాక్యములో
ఒక పొల్లు కూడా అటు తీయకూడదు ఇటు పెట్టకూడదు అని బైబిల్లో ఉంది. అంటే ఏది కూడా అన్ని సత్యాలే ఇందులో. అంటే అర్థం ఏంటంటే నా చెయ్యి సముద్ర దిగంతంలో విధించినాను, అక్కడను నీ చేయి నన్ను నడిపిస్తుంది. అంటే ఎగ్జాక్ట్లీ జరుగుతుంది అంతే. సముద్ర గర్భంలో మనం ఉన్నప్పటికీ దేవుడు మనల్ని పట్టుకుంటాడు, నడిపిస్తాడు. నీ కుడి చేయి నన్ను పట్టుకొనును. అంటే ఇంతకంటే ఒక మనిషికి చేయగలడా? అది ఒక్క దేవునికే అది సాధ్యం. అంతగా మనం ప్రేమించాడు యేసు ప్రభు. మనం ఎంత ప్రేమించాడంటే ఎక్కువ చెప్పే పని లేదండి. యేసు ప్రభు సిలువలో మన కోసం చనిపోయాడే, ఉమ్మి వేయబడ్డాడే, కొరడ కొట్టబడ్డాడే, చనిపోయాడే. అది 53వ యెషయాలో చూస్తాం. అతను స్వరూపమైనను లేదు, అందంగా లేడు, మొత్తం పాడైపోయింది. మనుష్యులు చూడనల్ని వారిగా అయిపోయాడు. ఎందుకంటే మన పాపాలు, మన దెబ్బలు ఆయన కొట్టినప్పుడు ఆయన భుజం మీద, ఆయన ముఖం మీద ఉమ్మి వేశాడు. అంటే అవసరమా? దేవాది దేవుడు, ప్రపంచాన్ని సృష్టించిన దేవుడు మన కోసం అంత భయంకరమైన సిలువలో కూడా చనిపోయాడు. కాబట్టి అంతటి దేవుణ్ణి మనము ఈరోజు జ్ఞాపకం చేసుకుంటున్నాం. మన జీవితాల్లో గొప్ప మేలను మనం పొందుకుంటున్నామా, పొందుకోలేదా అని పక్కన పెడితే ఈరోజు సజీవంగా మనం ఈరోజు ఉంటున్నాము. ఈరోజు మీరు వచ్చారు ఇక్కడికి, నేను వచ్చానంటే ఆ దేవుని నడిపింపు, దేవుని ప్రేమ, దేవుని వాక్యము, దేవుడు మన జీవితంలో ఉన్నందుకే మనం ఈరోజు సజీవంగా ఉంటున్నాం. క్రైస్తవుడు అనేవాడు ప్రతి ఒక్కరూ, యేసు ప్రభు ఈరోజు మన జీవితంలో ఉన్నాడంటే, ఈరోజు సజీవ లెక్కలు ఉంటున్నామంటే అది ఆయన కృపయే ఉంటుంది. కాకపోతే ఏది మరేది కాదండి. ఇంతగా మనల్ని ఆవరించిన దేవుణ్ణి మనమేం చేయాలంటే, ఈరోజు ఈ జీసస్ కాల్స్ యొక్క స్లోగనే మీ దుఃఖము సంతోషముగా మారును. లక్షల మంది, కోట్ల మంది దుఃఖాన్ని జీసస్ కాల్స్ దినకరన్ గారి ద్వారా దేవుడు వారి దుఃఖాన్ని సంతోషంగా మార్చాడు. ఈరోజు కూడా మీ దుఃఖం సంతోషంగా మారాలంటే ఈరోజే ఆ ప్రభు దగ్గరికి రండి. ఆ ప్రభువుని మరీ ఎక్కువగా ప్రేమించండి. మీరు ప్రేమిస్తున్నారు, కానీ మరీ ఎక్కువగా అంటే 24 hours మన దేవుడు మన చుట్టూ ఎలా మనల్ని కంచె వేసి కాపాడుతున్నాడో అంత దేవుణ్ణి మనం ఎంత ప్రేమించాలా? అంత 24 hours కాదు, కానీ ఒక గంట సేపు మనం ప్రార్థించలేమా? ఒక ½ hour దేవుని కోసం స్పెండ్ చేయలేమా? అంటే ఖచ్చితంగా గంట కాదు, కానీ మన జీవితం యావత్తు ఆయన ప్రేమిస్తుందా? ఆయనకు భయభక్తులు కలిగి ఉండాలా? ఆయన నడకలో మనం నడవాలా? ఆయన నేర్పించిన నడక మనకు నడకగా ఉండాలి. ఆయన ప్రేమను ఇతరులకు పంచాలి. మీ దుఃఖం సంతోషంగా మారును అనే ఒక స్లోగన్ ఎంతగా అది ప్రపంచ దేశాలకు అది ఎంతగా అవసరమైందంటే, ప్రతి ఒక్క దుఃఖాన్ని మన బంధువులు మనకు సంతోషం ఇస్తారా? తాత్కాలికమే ఇస్తారు. భర్త తాత్కాలికమే ఇస్తారు, కానీ మన యేసయ్య లైఫ్ లాంగ్ మనకు సంతోషాన్ని, సమాధానాన్ని మీకు ఈరోజు ఇవ్వులాగున దేవుని ప్రార్థిస్తున్నాం. ప్రేమగల మా తండ్రి, పరలోక మా రక్షక, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా నాయన యేసయ్య, ఎంత గొప్ప ప్రేమ కలిగిన దేవుడు తండ్రి. మీరు మాకు ఎంత గొప్ప ప్రేమను మీరు మాకు పంచుతూ వచ్చారు తండ్రి. అవును ప్రభా, కుడికు వెడమకు మేము తిరిగినాను అయినా మీరు అక్కడ ఉన్నారు. రాత్రింపగళ్ళు మమ్మల్ని ఆవరించి ఉన్నారు. మా కష్టాల్లో మీరున్నారు, మా బాధల్లో మీరున్నారు, మా దుఃఖంలో మీరున్నారు, మా సంతోషంలో మీరున్నారు ప్రభా. ఎంత గొప్ప దేవుని మేము పొందుకున్నందుక మీకు వేల స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం ప్రభా. ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరిని నాయన, సహోదరు కానీ సహోదరులు కానీ వారి జీవితాల్లో ఏదైతే అనుకుంటున్నారో, ఏదైతే కోల్పోయారో అది ఆ కోల్పోయినది తిరిగి వారికి నూరంతలుగా వారికి సమృద్ధి దయచేయమని ప్రార్థిస్తున్నాం. గొప్ప దేవ, మా తండ్రి, మా రక్షక, ప్రార్థిస్తుంటున్నాను నాయన. వారి గొప్పగా ఆశీర్వదించండి ప్రభా. వారి జీవితాల్లో గొప్ప మేలను చేయండి. ఇతరుల కోసం ప్రార్థించుంటే వారి కోసం నేను ప్రార్థిస్తున్నాను ప్రభా. వారి జీవితంలో ఏదైతే అవసరమో అది తీర్చండి ప్రభా. అది ఆర్థిక ఇబ్బంది కానీ, శారీరక ఇబ్బంది కానీ, ఆర్థిక స్థితి మెరుగుపరచండి. అనారోగ్యం, అది క్యాన్సర్ అయినప్పటికీ, కడుపు నొప్పి అయినప్పటికీ, తలనొప్పి అయినప్పటికీ, అది ఎలాంటి చిన్న వ్యాధి పెద్ద వ్యాధి అయినప్పటికీ, అవును ప్రభా, యేసు నామములో బంధిస్తున్నాం ప్రభా. ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. వారి జీవితాల్లో వారి కోరికను సిద్ధింపచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా ప్రభా, మా రక్షక, అవును ప్రభా, మీరు చేసిన గొప్ప మేలను వారు ఇతరులకు సాక్షాత్తుగా నిలబడాలి ప్రభా. అలాంటి గొప్ప కృపను వారి మీద, అవును ప్రభా, చిందించమని ప్రార్థిస్తున్నాం. మీ గొప్ప రక్షణ మా అందరి జీవితాల్లో నాయన ఉత్తేజకరంగా ఉండాలి ప్రభా. మాదిరిగా మేము జీవించాలి. అలాంటి కృపను మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరిని పేరు వెంటనే దీవించండి. వారు తిరిగి తన గృహాలకు వెళుతూ ఉంటుండగా సంతోషము, సమాధానంతో వెళ్ళాలి. వారు ఏదైతే కోల్పోయారో అది ఏదైనప్పటికీ వారు తిరిగి వారు పొందులాగున
వారి కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం. వారి జీవితాల్లో గొప్ప మేలు చేయమని ప్రార్థిస్తూ ఈ మనవలన్నీ అతి విధంగా ప్రతిమలాడేస్తూ నామం పేరిట వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.